ఏం మాట్లాడుతున్నావు? పక్కన ఉండే చెరువుకి ఒక లోడ్ ఎంత తెలుసా? 50,000. ఆ కోడి సరే, ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఏం బిజినెస్ చేస్తా అంటే మేము డీలింగ్ విత్ రేర్ స్పీసీస్ ఆఫ్ డైనోసార్స్ అని పెట్టి ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా మీ ఇంట్లో కోళ్ళు, కుక్కలు, పిల్లులు ఇట్లాంటివి కాదు, ఇంటికి పెంచుకోవచ్చు. హేలీ లియోకి ఇంకా 2 months లో పిల్లలు పుడతారు. వాళ్ళని కూడా పక్కనే ఆ పిల్లల్ని కూడా రంగేస్తాం డైనోసార్లని. ఎవరు కంటారు? ఎందుకు అమ్ముతాము? హేలీ అమ్మేస్తాం. చెప్తాం అంతే. వేస్ట్. ఇంటర్వ్యూ అయిపోయింది, మేము ఎవరన్నా చూసుకుంటాం. లేపు పంపించేక అవ్వదు. అందుకే పిలిపించిన ఇప్పుడు 4-10 టైం. ఇంకో అరగంట తర్వాత మనకి 5 మంది పార్ట్నర్స్ తో, ఇన్వెస్టర్స్ తో మీటింగ్ ఉంది. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ పెట్టుకోవడానికి ఎన్ని రోజులుగా మనం వెయిట్ చేస్తాం? వారం 10 రోజులు వెయిట్ చేస్తాం. వాళ్ళకి రేపు సండే కూడా వర్క్ ఉందంటే రోజు సాటర్డే పెట్టుకున్నాము. ఆయన పాలాపన చేసే గురవయ్య, ఆమె బంగారమ్మ, వీళ్ళంతా వస్తున్నారు. అవును. నీకు అంత డౌట్ గా ఉంటే మీనాకు ఫోన్ చేసి మీనా అడుగు. వాళ్ళ నాన్నకి అప్పుడే అడ్వాన్స్ కట్టేసి వస్తాను పోయి ల్యాండ్ కి. ఆడ కూలోళ్ళని 10 మందిని పిలిచి ఇప్పుడు నేనంతా ఏపిస్తాను, క్లీన్ చేసి. ఇప్పుడు ఐడియా ఫ్రీనే కదా? ఐడియాకి ఏమన్నా కదా? నేనే కదా రిస్క్. అట్లా కాదబ్బా, ఉన్నాం కదా వెనకాల. అది మనం సొంత ఊర్లో పెట్టుకోవడం లేదు కదా, అందుకనే కదా బయట పోయి ల్యాండ్ తీసుకొని ఇచ్చేస్తాము. నీకు ల్యాండ్ కి ఒక 25,000, మనకి గుమ్మనే ఉండే ల్యాండ్ కి ల్యాండ్ 25,000 వచ్చిందంటే హ్యాపీనే కదా. మన టార్గెట్ ఏంటంటే నెలకి ఏమేమి మనకు మార్కెటింగ్ అయ్యేదానికి ఒక వారం రోజులు అవుతుంది. ఆ వారం పక్కన చేస్తే 3 వారాలు, రోజుకి 10 గుడ్లు, ఎంత 21 గుడ్లు అమ్ముతాం. 77,500 ఒక గుడ్డు. ఆ లెక్కనెత్తుతో మార్కెటింగ్ చేసుకున్నామంటే ఇంకా నీకు ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయింది తెలిసిపోతుంది అనుకో. పుంజులు కూడా మేస్తాం మనం. రోజుకి 4 గుడ్లు పెడతాం, డైనోసార్ గుడ్లు, పిల్ల డైనోసార్లు ఇవనేసి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫైనల్ చేసి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్లాన్ కి మళ్ళీ ఇంకో కుండు బిర్యానీ అంతే. ఐడియాలు రావాలంటే మళ్ళీ పోయినామా, మళ్ళీ చిల్లీస్ నుంచి కుండు బిర్యానీ తెచ్చుకున్నామా. బిర్యానీ ఎందుకు? బిర్యానీ తింటే బాగా నిద్ర వస్తుంది, కళలు వస్తాయి, కళలో ఐడియాలు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నీకు ఒక మార్కెటింగ్ ఏజెంట్ రోల్ ఇచ్చి, అందుకేనా మొన్నంతా నీకు దగ్గరలో ఒక పని వస్తుంది, దగ్గరలో ఒక పని వస్తుంది అంటే ఇదే ప్లాన్ చేసినారు మీరు. అవును, అంటే మీరు ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నారు కదా. చీప్ గా మాట్లాడద్దు. బిజినెస్ ఎంప్లాయ్ గా ఉండాలనుకుంటున్నావా? అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోవాలి. బిచ్చగాడి సినిమా చూసావా? లేదా? ఆయన అడుక్కుని ఎంత సంపాదిస్తాం? మనం బిజినెస్ చేసి సంపాదిస్తాము. వద్దులే కదా వేస్ట్. ఇట్లా నేను నీకు చెప్పిన అక్క, ప్రొఫెషనల్ గా ఉంటే ప్రొఫెషనల్ గానే ఉండాలి కాదు. నువ్వే ఆ పాపకు బిజినెస్ లో షేర్ ఇస్తాము. మీరు లక్షలు సంపాదించేసి నాకు అందిస్తారా? బిజినెస్ లోనే షేర్ ఇస్తాము. నీకు జరిగిండే బిజినెస్ బట్టి. మేము ఫౌండర్స్, మేము మా గురించి నువ్వు అడగకూడదు అసలు. నష్టమైన మేము భరిస్తాము. నువ్వేం పని చేస్తావు? 1 నిమిషం, నీకు ఇప్పుడే చెప్పా. అసలు అట్లంతా అడగకూడదు, అట్లాంటి క్వశ్చన్స్ వేయకూడదు. అందుకే మన వల్ల వద్దు, పేపర్ యాడ్ ఇద్దాము. ఇంటర్వ్యూ ఇస్తే మిమ్మల్ని ఎత్తుకొని కూర్చోబెడతా. సెకండ్, మీనా వాళ్ళ ఊర్లో 500 ఇస్తే తెల్లవారు నుంచి రాత్రి సాయంకాలం 7 వరకు పని చేసిపోయే వాళ్ళు ఉన్నారు. నీకు మేము పోనీలని వేళ్ళ ఇస్తామంటే నువ్వేం చేస్తావు? మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు నీలాగా వాళ్ళకి. మేము ఆమె శుభ్రం వస్తానండి పనికి. అనుకున్నావా? అవునా? ఆ మాడే అనుకుంటున్నాడు. ఆ పనిలో పని నేనే చేసుకుంటాను ఆయన అనింది. ఆమె శుభ్రం వస్తానండి. వద్దు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది. నేను అదే పెద్ద ప్రాబ్లం. బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం అంతే. అది ఎంత దూరం పోతుంది, ఎన్ని రోజులు పోతుంది, ఎప్పుడు ఏంటనేది మనం చెప్పలేము. అది నువ్వు చేసేదాన్ని బట్టి, నువ్వు మేనేజ్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చారనుకో అక్కడికి, ఏమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది కేసు ఒకవేళ వస్తే, అవును ఏదన్నా ఫేమస్ అయితే పోలీసు వాళ్ళు వస్తారు బందోబస్తుకి. అట్లా అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గుడ్డ ఆమ్లెట్ ఇచ్చి అట్లా, సార్ మీరు కూర్చోండి, వాళ్ళకు 2 గుడ్లు ఇప్పుడు స్నిఫర్ డాగ్స్, ఈ జర్మన్ షెపర్డ్ కాకుండా మీరు డైనోసార్లు కూడా పెంచుకోవచ్చు. నేరస్తులు పరిగెత్తాను, డైనోసార్ వేస్తే పట్టుకొస్తుంది అని చెప్తాము. అట్లా నువ్వు మోటివేట్ చేయాలి.
వాళ్ళని అలా చెయ్యాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, ప్రచారానికి మీరు మనుషుల్ని ఎందుకు మోసేది, డైనోసార్లు మోస్తాయి మీ జెండాలు అని చెప్పాలా? సరే, అసలు నీకు అందుకే నీకు ఒక డాగ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో డైనోసార్ కి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. క్రియేట్ చేస్తాం. పెన్ డ్రైవ్ ఎత్తుకో, ఏమి నువ్వు ఈ ల్యాప్టాప్ ఎత్తుకుని పోయి కూర్చో, హెడ్ ఫోన్స్ పెట్టుకొని బాగా చూడు డైనోసార్ సినిమాలు, వాటి గురించి బాగా అర్థం చేసుకో. నీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి రావాలి. కోళ్ళే కదా, అంటే మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుందా? అవి గుడ్డు పెరుగుతుంది కదా. గుడ్డు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము? సరిగా మీరు కేర్ తీసుకోకపోవడం వల్ల గుడ్డు అలా పెరగకుండా అయిపోయింది. అలా అయిపోయింది అని చెప్పి ఇంకొక గుడ్డు అంత మోసం చేయాలా? ఆఫ్రైడ్ కి ఇంకొక మోసం గుడ్డు ఏంది ఇస్తాం. సరే. మోసము? ఎవరిని మోసం చేస్తాం మనము? అంతే, ఇప్పుడు ఒక గుడ్డు కూడా పెరగదు కదా అది. మళ్ళా అవన్నీ కాదు, ఇప్పుడు ఎవరిని కోడిది కదా, ఎలా ఇడు ఎవరిని మోసం చేస్తాము? జనాలను కోడిస్తాం కదా ఇప్పుడు ఆఫ్రైడ్ కి. జనాల్ని మోసం చేస్తానము అంటే, ఇప్పుడు కొనుక్కునేవాడు డైనోసార్ ఇంటికాడ పెంచుకున్నామనేసి ఎత్తుకెళ్ళిపోతే వాడి ఆలోచన మంచిదా? ఆశ కదా వాడికి, అంత కరెక్ట్ కాదు కదా అంతా. డైనోసార్లు ఇంటికి వచ్చేస్తాం. చెప్పు, వాడి ఆలోచన మంచిదా? లేదు బా ఇదేనా డైనోసార్ బిజినెస్? తప్పకుండా ఇది. నువ్వు కూడా పప్పులు తినుకోవచ్చు, మోటివేట్ అవుతావు. ఇది తింటా అంటే అప్పుడు. మా గుడ్డులే, పర్లేదు తీసుకో. మా గుడ్డు వద్దులే, నేను తెల్లారితో నాతో పాటు బిర్యానీ పెడతాను. చిక్కుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఇట్లా ఉన్నా, ఇట్లా నేను షాపులు నువ్వు ఇస్తే చెల్లి చూస్తున్నావా చెల్లి లేదా చెల్లి అని ఏంటి అసలు? చెప్తావు. నిజం చెప్పు కానీ ప్రామిస్. మొన్న నువ్వు చెల్లి 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 అంటావు. నేను చెప్పినా నీకు ప్రొఫెషనల్ గా ఉండాలి కా ఈ మాట. ఇప్పుడు మాకు నిజం చెప్పు. ఏంది నిజం పాపా? కామెడీగా ఉందా? నువ్వు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయాలి. ఒక ఎకరా ఎందుకు మౌనిక? మనం బిల్డప్ ఇవ్వాలి. ఇప్పుడు నీకు చిన్న కంపెనీ ఒక రూమ్ లో స్టార్ట్ చేసినట్టే ఎవరు దేకడు. వస్తుంది ఒక 2-3 years లో మొత్తం రష్యా నుంచి ఇన్వెస్టర్లు వస్తున్నారు, వచ్చి మొత్తం సెట్ చేసుకుని ఇక్కడ పెద్ద కంపెనీ లేస్తుందంటే నీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది? ఆలోచించు. డెవలప్మెంట్స్ ఉండాలంటే ఫస్ట్ మనం అలాగే చెయ్యాలి ఆడంబరంగా. మోహన్ నాకు తెలుసా? మోహన్ ఎందుకులే మధ్యలో, మోహన్ ఎక్కడ ఉంటాడు లెక్క. ఆయనకి వన్స్ డబ్బులు రావడం స్టార్ట్ అయిందంటే ఆయన హవాలా చేసుకునేస్తాడు మొత్తం. మనం వచ్చిన అమౌంట్ అంతా ఒకవేళ మనల్ని పట్టుకొని మనం అడిగితే కూడా మనకి ఇచ్చే డబ్బులు ఉండవు. అది ఆయన దగ్గర మన దగ్గర అంతా మొత్తము నాది కూడా అంతా ట్రేడింగ్ లో ఉంటది. నీకు కావాల్సినప్పుడు తీయిచ్చేస్తాం అంతే. నాది కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారా? ఉంటే జాగ్రత్త ఉండదు బుజ్జి. మళ్ళీ ఇంకెందుకు నేను సంపాదించేది? నేను నీకేం నీకు final గా చెప్తాను, ఇస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేం కావాలో నాకు కాల్ చేయి. నేను నీకు చేస్తాను కదా, ఫోన్ పే నీకు గూగుల్ పే చేస్తాను కదా, నీకేం కావాలంటే అడుగు చేస్తాను. తేడాగా ఉందేంటి? చెప్పి అందుబాటులోకి రాకపోతే నేను వస్తాను. మళ్ళీ మోహన్ మాత్రం ఎప్పుడు కాల్ చేయకూడదు, మా ఇద్దరికి చెయ్యి. ఎందుకు? ఎందుకంటే అసలు చేయకూడదు, చిన్న చిన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. చెయ్యొద్దని చెప్తే చేయకూడదు అంతే. అది ఎందుకు? అదొక ఈ టర్మ్స్ అండ్ నార్మ్స్ అనేది నువ్వు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మేమిద్దరం నీకు బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసినా, మేమిద్దరం నీకు అథారిటీ, నువ్వు మాతోనే మాట్లాడాలి. ఆయనతో ఏం పని నీకు? ఫైనాన్షియల్ తో ఏం పని నీకు? ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఫైనల్ గా నీ డిసిషన్ ఏంటో చెప్తే ఇప్పుడు నేను కాల్ చేసుకోవాలి, నాకు టైం అయిపోతుంది. మేము బయలుదేరాలి. యాక్చువల్లీ ఆమె వాళ్ళక్కడ ఒక 5-6 మంది వచ్చారు, హిందీ వాళ్ళు కూడా వచ్చారు. మేము వస్తాము, వచ్చేస్తాము. నార్త్ వాళ్ళ ఐడియానే నాది కదా. నార్త్ వాళ్ళు రాత్రి చేస్తున్నాం. నువ్వు ఈ మంచి ఐడియా తీసుకొని బిజినెస్ ముందు ఇద్దరం మాట్లాడుకున్నాము, కానీ ఒక టైం వస్తే స్టార్ట్ చేద్దాం అనేసి. అంటే యాక్చువల్లీ మనము ఇట్లాంటి రకమైన బిజినెస్ ఒకటి చేద్దాం అని అనుకున్నప్పుడు ఇద్దరం కూర్చొని చిల్లీస్ లో నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసి పనుకున్నాము. ఆ పాటికి ఆమె నిద్రపోయింది. నాకు మేము మాట్లాడుకుని అట్టే కల్లోకి వచ్చిందంటే ఎంత ఎఫెక్టివ్ గా ఉంది చూడు మా ఐడియాలజీ. అసలు మేము మాట్లాడుకునేది అది జరిగిపోయినట్టు, సక్సెస్ అయిపోయినట్టు. అసలు కళ్ళు ఎట్టొచ్చిందంటే సక్సెస్ మొత్తానికి నువ్వే కారణం అన్నట్టు వచ్చిందని ఇంతసేపు మాట్లాడుతున్నా. అశుభమనే పెట్టుకోవడం 500 ఇచ్చి. అసలు కళ్ళు ఎట్లొచ్చిందంటే ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ లో పోతుంటే మేము ముగ్గురం కూర్చోంటే నువ్వు ఫ్లైట్ తోలుతున్నావు అంటే నువ్వు మమ్మల్ని లీడ్ చేస్తున్నావు. అందుకే ఈ బిజినెస్ లో నువ్వు మమ్మల్ని లీడ్ చేస్తావు, కూర్చొని మాట్లాడుతున్నావు నీతో. నెక్స్ట్ ఎయిర్లైన్స్ బిజినెస్ పెట్టుకోవాలన్నదే మన కాన్సెప్ట్, మన కోరిక. ఆకాశం మీ అందరూ సినిమా చూసావా? సూర్యది మొత్తం అలాగే ఉంటుంది. నిజ జీవితంలో నుంచి ఇన్స్పైర్ అయ్యే సినిమా తీసింది. మనం సినిమా నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫస్ట్ నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యావు అనుకో, నెక్స్ట్ వైన్ షాప్ టెండర్లు పడుతున్నాయి. నాకేం ప్రాబ్లం రాదు కదా. నీకెందుకు ప్రాబ్లం వస్తుంది? నెక్స్ట్ వైన్ షాప్ టెండర్లు పడుతున్నాయి. ఆ గుట్ట కింద గుట్ట వెనకాల కాన్ చేసేస్తావు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్తాను, మన దగ్గర కుప్పలు అని దాచాను లోపల. నువ్వు 1 by 1 అన్ని చేసుకోవాలి, అన్ని చెప్పొద్దు. సరే ఊరికే జస్ట్ నేను స్టార్ట్ చేసి అలాగని, నువ్వు కాకపోతే వేరే ఎవరైనా పెట్టుకుందాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటుంది ఇప్పుడు వాళ్ళే ఊరు లేరు మాకు అట్లా ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్సా? ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళు ఊరు లేరు. అట్లా ఫ్రెండ్స్ బిజినెస్ చేసే ఆలోచనలు కూడా వాళ్ళకి రావు.
అట్లా ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ అని నేను అట్లా అట్లా మాట్లాడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేసి అవసరం లేదు. సుబ్బమ్మ నీకు ఒక ఛాన్స్ ఇద్దామని డబ్బులు అనుకున్నాను. ఇవ్వ నువ్వు. నీకు ఎంత కావాలి సార్? ఒక నిమిషం, నువ్వు పేరెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సార్? ఇప్పుడు నేను దీంట్లో బిజినెస్ లో లేకపోతే నాకు డబ్బులు ఇవ్వ నువ్వు. అట్లంతా కుదరదు. ఎందుకు కుదరదు? శాలరీ తీసుకో. అంటే నువ్వు ఈరోజు షాపింగ్కి వెళ్ళావు కదా, శాలరీ వస్తుంది. షాపింగ్కి వెళ్దాను అన్నావు, షాపింగ్ చేసుకున్నావు, పేమెంట్ నేను చేశాను. ఒకవేళ నువ్వు బిజినెస్ లో దిగదనుకో, మళ్ళీ నేను షాపింగ్కి వెళ్తావు, పేమెంట్ చేయడానికి కాల్ చేస్తావు, కానీ నీకు పేమెంట్ చేయడం కుదరదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎందుకు అవన్నీ? శాలరీ వస్తుంది, శాలరీ తీసుకోవాలంటే అంతే. అది కూడా ఆ శాలరీ మాత్రమే, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. బిజినెస్ లో షేర్ అంతా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అసలు ఫోన్ చూసుకుంటున్నాను, ఇంత ఇంట్రెస్ట్ గా మేము మాట్లాడుతుంటే అసలు ఆలోచించుకొని చెప్పు. ఆలోచించేదంతా ఏం లేదు. ఏం ఆలోచించే టైం కూడా ఇరా మీరు. అవును, ఇప్పుడు నీకు తోడబుట్టిన ఎక్క దిగుతాను బిజినెస్ లోకి, నీ హస్బెండ్ నేను దిగుతాను, నీకేమంతా దిగడానికి బిజినెస్ లోకి? అసలు ఇట్లాంటి ఐడియాలు వచ్చిన దానికి నువ్వు అసలు సంతోషపడాలి. అరే ఇట్లాంటి ఐడియాలు ఎవరికి రావు అని. మీరుంటారా, మీరు ఉండరా, మీరు ఏం చేస్తారు అంటావేంది? అసలు ఇప్పుడు ఏం మనీ ఎట్లా చేస్తున్నావు? చేసుకోవాలి చూసుకోవాలి. ఆఫీస్ వర్క్ కాదు, మా ఆఫీస్ వాళ్ళందరికీ ప్రమోట్ చేస్తాను, మెయిల్ చేస్తాను అందరికి, ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తానమని, గుడ్లు కొనుక్కోమనా, ఇన్వెస్ట్మెంట్ చేయమని. గుడ్లు కాదు దాన్ని, గుడ్లే నాకు సింపుల్ గా కోడలు అవేమన్నా. అది గుడ్లు గుడ్లు ఇట్లా మాట్లాడకూడదు అసలు. అవి జస్ట్ ప్రోడక్ట్స్, అవి సైంటిఫిక్ ప్రోడక్ట్స్ అవి. దానికంటే కోడిగుడ్ల వ్యాపారం బాగుంటుంది. కోడిగుడ్ల మీరు ఇంకా ఎదగరా? మీరు మారరా? అరే నీ కోడిగుడ్డు ఒక ట్రే ఎంత? 150 చేంజ్ ఎంతో. ఇక్కడ మన మమ్మీ ఒక గుడ్డు ఎంత? 7,000 ఉంటా. మోసం ఎంత? మోసం. సరే సరే, నువ్వు ట్రిప్ వెళ్ళేసి వస్తావు, ఎక్కడికి బయటికి వెళ్తాము, అక్కడ నువ్వు ఒక హోటల్కి వేరే వెళ్తావు. వాళ్ళకైతే నిజంగానే అవి డైనోసార్ ఎగ్స్ అని చెప్పేవాళ్ళం. నువ్వు కాబట్టి నీకు నిజం చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నావు. ఏదో నువ్వు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తావు, మా వెనకాల ఇంకా ఉండి ధైర్యంగా నడిపిస్తావు అనేసి నువ్వేమో మోసం అంటావు, ఆ గుడ్లు అంటావు, ఇట్లా మాట్లాడడం కరెక్టా? కాదు, యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్ వచ్చి వాళ్ళ పాటికి వాళ్ళే వర్క్ చేసుకు వెళ్తారు, వాళ్ళకి శాలరీ ఇస్తే చాలు. అరే ఈ వ్యక్తి- నీకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలి, నీకు తెల్లారితో నీకు టిఫిన్ కి ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనానికి ఇవ్వాలి, మధ్యాహ్నం మళ్ళీ నీకు టీ స్నాక్స్ కి ఇవ్వాలి, నైట్ మళ్ళీ పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ కాకుండా మేము మీకు ఇవన్నీ చెప్పాలి. అదే నువ్వు మనకైతే వాళ్ళ గంటకు అవసరమే 10 సార్లు లేదంటారు. ఫోన్ చేస్తుంటావు, ఎట్లా ఇది వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు. నేనంతా రిస్క్ తీసుకొని నేను ఎందుకు పెడతాను? వాళ్ళైతే అసలు మాట్లాడరు, నోరు కూడా తెరిచి మనతో. నువ్వు ఎవరన్నా వచ్చారంటే కాల్ చేస్తావు, వాళ్ళు అట్లా కాదు. ఎవరన్నా వచ్చారంటే కొంచెం డౌట్ కనబడిందంటే ఇక్కడ పరిగెత్తే ఆడ ఆడుతూ ఉంటారు మనుషులు. నువ్వేందో అసలు. నువ్వు ఉంటావా నాతో? నాకు చాలా పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి కదా నీకు? బిజినెస్ అన్నావు కదా, బిజినెస్ లో నువ్వు ఉండు. Actually చెప్పాలంటే నువ్వు అంత రూడ్ గా మాట్లాడద్దు. జస్ట్ మేము ఫౌండర్స్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్. వద్దక్క, నువ్వు నీకు చెప్పాను. ఇప్పుడు చెల్లిగా పెట్టుకోవాలనుకున్నావు కదా, ఇంక మళ్ళీ నువ్వు వెనక అడ్వాంటేజ్ చేస్తుంటావు నిన్ను నువ్వు. అడ్వాంటేజ్ తీసుకోకూడదు. నువ్వు అసలు Condition ఎలా ఉంది? నీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వాడుకో, అడ్వాంటేజ్ తీసుకోక. అసలు చాలా నువ్వెందుకు బెదిరిస్తాను? బెదిరించడం కాదు, నేను మాట్లాడినప్పుడు నువ్వు వినాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీ ఓనర్ గా నేను ఇట్లనే మాట్లాడతాను, నువ్వు యాజ్ ఎంప్లాయ్ గా నువ్వు వినాలి. వినాలి. అసలు నేను పందాన్న ఇప్పుడు మీ ఇద్దరికి నువ్వు పనిదాని కాదు, యువర్ ఎంప్లాయ్. అది రెస్పెక్ట్ ఇచ్చుకో, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు? తెలీదా? నువ్వు ఉంటావా అంటే నువ్వు ఇక్కడ చాలా చోట్ల జాబ్ చేసావు. హేలిని తీసుకెళ్ళు, లియోని తీసుకెళ్ళు. ఉంటాడు కదా, లియో ఉంటాడు కదా, నీకు ఇంకేం ఏం భయం? కావాలి? కావాలంటే నీకు సరే వచ్చే- ఎక్కడికి? కాదు ఇట్లా రా. నువ్వు ఇప్పుడు ఓకే అనేసి అన్నావంటే నేను ఇప్పుడు ఫార్మ్స్ టైప్ చేసి రెడీ చేస్తా. అగ్రిమెంట్ ఆఫర్ లెటర్ కూడా ఇస్తారు ఇప్పుడు. ఆఫర్ లెటర్ ఇస్తాను, నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు? జస్ట్ ఒక 47 పేజెస్ అంతే అగ్రిమెంట్. జస్ట్ ఒక 47 పేజెస్ అంతే అగ్రిమెంట్. నీట్ గా చదువుకొని సైన్ చేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మన కంపెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదు ఇది, దేశాలు దాటి ఖండాలు దాటి పోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిజానికి చెప్పాలంటే రిజ్యూమ్ చూసి 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇట్లాంటి ఫార్మ్స్ లో నేను ఆల్రెడీ యాడ్ పెట్టాను. వాళ్ళని ఓకే చెప్పము. సరే ఓకే, నువ్వు ఫ్రెషర్ అయినప్పటికీ చెల్లి కదా అన్నట్టు నిన్ను జాయిన్ చేసుకుంటుంటే నువ్వేమో రెస్పాన్సిబిలిటీగా అటు వెళ్తావు ఇటు వెళ్తావు.
నిజమా నేను అంటావు, యుఎస్ లో నమ్ముతావు? న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో యాడ్స్ ఇస్తున్నాను ఇస్తున్నాను. కదా తినమని. ఇప్పుడు తినే టైం మేమంటే ఏదో ఆలోచించడం కోసం మాకు ఆలోచన రావాలంటే మాకు తింటా ఉండాలి మేము. కాన్సెప్ట్ ఏంటి అసలు? తింటే ఆలోచన వస్తుంది అనేది ఏంది కాన్సెప్ట్? నాకు అర్థం కాదు. అదే అదే కాన్సెప్ట్ మేము అంతా ఒక బాబా చెప్పొద్దు అవన్నీ బాబా అని మళ్ళా అమ్మాయి. సర్లే వదిలేసి అదే ఫ్లో ఏం చెప్పొద్దు. ఏం లేదులే. ఇదేదో దాస్తున్నారు. బాబా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ప్రసాదం బాబా పెట్టారు, అప్పటి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. ఆకలేస్తుంది. దట్ ఐ థింక్ వాటో వాట్. సరే ఇప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు చెప్పావంటే నేను ఇప్పుడు యాడ్ ఫిల్ చేసుకుంటున్నా. యుఎస్ లో ఆఫర్ లెటర్ వస్తారు నీకు, యుఎస్ నుంచి వస్తుంది ల్యాప్టాప్ ఇచ్చేస్తావా? ఆఫర్ లెటర్ ఎక్కడ నుంచి వస్తుంది? యుఎస్ నుంచా? యుఎస్ నుంచి. అవును 4 లొకేషన్స్ ఫిల్అప్ చేశాం యుఎస్ లో. కోడి బిజినెస్ కి అరే మళ్ళీ కోడ్ అంటుంది ఏంది? సరేలే. డైనోసార్ బిజినెస్ కి అసలు నేను కూర్చోబెట్టుకోవడమే ఎక్కువ. అరుస్తున్నాడు ఏంది కా? అరే ఇంతసేపు నుంచి ఎంప్లాయీతో మాట్లాడే విధానం ఇంతసేపు వేరు నుంచి ఉంటుంది. చెప్తాంటే అసలు అక్కడ నీకు- చేసి ఎందుకు వేసాం? అక్కడ చేసి వాళ్ళు ఎందుకు వస్తారు వేసాం? వచ్చి కూర్చుంటారు ఇంటర్వ్యూ. అక్కడ వెళ్ళి కూర్చోవడానికి వేసాం. అసలు చేసేసింది మేము అక్కడ వెళ్ళి కూర్చోవడానికి. ఏదన్నా ఓకే చెప్పావంటే నేను కాల్ చేసి లేదా క్యాన్సిల్, పొజిషన్ క్లోజ్ అయిపోయిందని చెప్తాను. ఒకవేళ లేదంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూకి. ఆయన లోపల ఏం నా చేస్తున్నారు? ఫోన్ కి ఇంపార్టెంట్ కాల్స్ ఆయన ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాడు. అసలు మోహన్ అన్న నేను చేస్తానని చెప్తే వద్దు నువ్వు ఫైనాన్స్ చూసుకొని పంపించేసినాం. ఆయన లోపల ఏం చేశాడు అనుకున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఒకవేళ రిజెక్ట్ అయితే ఆయన ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాడు. ఏం ఇంటర్వ్యూకి? నీ పొజిషన్ కే. అందనే కాదు నీకు పొజిషన్ ఇస్తానంటే అర్థం చేసుకో. రెండు మేనేజ్ చేసుకుంటాడు. నేను ఎందుకు రిస్క్ అని చెప్తున్నాను. నేను అసలు రెండు ఒక మనిషికి హ్యాండిల్ చేయడం అంటే కష్టం కదా. అంత బర్డన్ ఎలా వేస్తాం చెప్పు ఒకరి పైన. అసలు రెండోది ఏంటంటే నువ్వు కూడా కొంచెం పొజిషన్కి రావాలంటే ఇందులో ఉండాలి. ఇప్పుడు యాజ్ ఏ కంపెనీ స్టార్ట్అప్ చేసినంత వరకు ఇప్పుడు నేను సిఇఓ, ఆమె మేనేజర్, అతని డైరెక్టర్ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మేమంతా ఆ క్యాడర్ లో ఉన్నప్పుడు నువ్వు జస్ట్ ఒక ఎంప్లాయీగా ఒక 20,000 30,000 పనిచేసే పనిదానిగా ఉంటావా? నువ్వు ఎదగవా? టీమ్ లీడ్, హెచ్ఆర్ మేనేజర్ ఈ పొజిషన్ నెక్స్ట్ మేము అబ్రాడ్ కి వెళ్ళిపోయాం అనుకో, మేము ముగ్గురం ఇన్ కేసు మా టైం నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? ముగ్గురమే. నువ్వు కంపెనీలో గ్రోత్ వస్తే నిన్ను తీసుకెళ్తా, లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడ ఉండి బిజినెస్ చూసుకుంటావు. రేపు నా పొజిషన్ లో గానీ సిఇఓ పొజిషన్ లో గానీ నువ్వు ఉంటావు, నీకు ఇట్లా నీలాంటి వాళ్ళని పెట్టుకొని మేము వర్క్ చేస్తూ ఉంటాం. అలా నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలంటే మా ముగ్గురిని ప్రాబ్లం రాకుండా చేయండి, నేను ఉంటా. నీకు ఏం ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నావు నువ్వు? నీకు అసలు ప్రాబ్లమే రాదు. ప్రాబ్లం ఏది వచ్చినా హ్యాండిల్ చేస్తావు నువ్వు, నీ వల్ల అవుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం నేను హ్యాండిల్ చేస్తాను, లేకపోతే మా మేనేజర్ హ్యాండిల్ చేస్తాను. ఏమన్నా అడిగి పట్టుకున్నా అంటే నీ పేర్లో అట్లంతా చెప్పకూడదు. అట్లంతా చెప్పకూడదు. అగ్రిమెంట్ లో ఉంటాయి అవన్నీ. అట్లంతా ఏదైనా ఫుల్ అండ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకొని సైన్ చేస్తావు. లోడ్ ఏదో మిస్టేక్ అయి వచ్చేసింది, అది అనుకోకుండా మాకు కూడా తెలీదు అన్నట్టు ఎంక్వైరీకి ఎవరైనా వచ్చినప్పుడు ఏం లేదు, సింపుల్ నీకు ఒక 10-15 రీజన్స్ చెప్తాము. అడిగితే నువ్వు అదే చెప్తావు. ఒకరికి ఏం చెప్తావు? మీరు ఒక్కసారి చెప్పావంటే ఆ నెక్స్ట్ టైం కి నేను అక్కడ పెట్టాం, సౌత్ నుంచి నార్త్ తెచ్చేస్తాను అంతే. ఓకే, అప్పుడు నువ్వు బీహార్కి వెళ్తావు. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కి బీహార్కి వెళ్తావు. బీహార్ లో ఉంటుంది మనకి. బీహార్ లో మొత్తం రాజస్థాన్ సహారా డెజర్ట్ పక్కన డ్యూన్ లో ఉంటుంది మొత్తం. బీహార్ లో ఉంటావు. అట్లా వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ నుంచి మేము అట్లా ఫ్లైట్ లో వెళ్ళిపోతాం అన్నమాట. బీహార్ లో నువ్వేం చెప్పాల్సిన అవసరం లే. బీహార్ లో నీకు లేదు బీహార్ లో నీకు ఓన్లీ 3 అక్షరాలు చెప్పాల్సిందే. నువ్వు జస్ట్ నిలబడుకొని బాయ్ సాబ్ ఒకసారి నేరుగా అండే లీజియే, అండే లీజియే చెప్పు. అండే లీజియే బాయ్ సాబ్ అండా లీజియేదో కాదు, పవన్ కళ్యాణ్ వైఫ్ పేరు అది, అట్లా అనకూడదు. అండా లేజీ. ఇప్పుడు చెయ్యి పైకి బాయ్ సాబ్ అని చెప్పి బాయ్ సాబ్. ఆవో ఇద్దరు ఆవో అండే అండే లీజియే. వాడు కౌన్సా అండే అంటాడు. బిజినెస్ ప్రిపేర్ అయ్యావు ఇంటర్వ్యూకి నువ్వు? ఇప్పుడు ఎట్లా నువ్వు ఈ పొజిషన్ లోకి వస్తావా? హవాలా మాత్రమే చూసుకుంటావా? ఓకే డన్. ఇప్పుడు ఇంకా అతను కాంపిటీషన్ కూడా లేడు, అన్న కాంపిటీషన్ కూడా లేదు నీకు. నువ్వు చేస్తావా చెప్తే తొందరగా డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. అన్న మీరు జిరాక్స్ చేసుకున్నాడా, మొత్తం నువ్వు అగ్రిమెంట్ సైన్ ప్రింట్ పని చేస్తుంది, ప్రింట్ లోపలే తీసేసాయి సార్. తీసేస్తా అంతేగా, మళ్ళీ ఎందుకు చేస్తావా? నీకు ఇంకొక విషయం, మనం ఇంకా బయట తిరగడం అంత మంచిగా మనం ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా స్కార్ఫ్ పెట్టుకొని వెళ్ళాలి, మాస్క్ వాడాలి.
అంటే మళ్ళీ కోవిడ్ లాంటివి ఏమైనా వస్తుంటాయి కదా అనేసి. తెలియకూడదు అంటే మనం అమ్మేది చాలా హైజీనిక్ గా ఉంటుంది కాబట్టి సో మన వల్ల కూడా ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటేరా అంటే మొత్తం కంపెనీ నార్మ్స్ ప్రకారము నువ్వు నార్మల్ అగ్రిమెంట్ సైన్ చేసి నువ్వు జాబ్లోకి జాయిన్ అయ్యే ముందు నీ దగ్గర నుంచి మేము సెక్యూరిటీ లైసెన్స్ తీసుకుంటాము, అన్నీ తీసి పెట్టేసే ఫస్ట్ ఇక్కడ. నా దగ్గర ఏం లేవు. ఓకే, మెయిల్ పెట్టాడు తను. ఏమని? ఇప్పుడు 5 o'clock మీటింగ్ ఉంది. ఓకే అయిపోయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. తను వచ్చేయమని చెప్పాను. కన్ఫర్మ్ మేడం అంటున్నా. షూర్ కన్ఫర్మ్ చేసే. ఇక్కడ మనకి ఎంప్లాయ్ కూడా ఓకే అయిపోయారు. ఎంప్లాయ్మెంట్స్ డీటెయిల్స్ పెట్టాయి. మళ్ళీ ఒకసారి ఆ మొబైల్ నెంబర్ పెట్టు, తనది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఆధార్ కార్డు. నా ఫోటోలు ఎందుకు? మళ్ళీ ఫోటోలు ఎందుకు మామా? అవును నువ్వే కదా ఫోర్గ్రౌండ్ లో ఉండేది, మేమంతా బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం. ఐడి చేయాలి. ఎన్నిసార్లు చెప్పాలక్క? సరేలే, కోపడకు మామా, తెలియదు కదా నాకు. అరే నువ్వు ఫేస్ ఆఫ్ ది కంపెనీ. కన్ఫర్మ్ చేసేనా? చేసే రేట్ అంతా కూడా ఏం నెగోషియేట్ చేయొద్దు, ఓకే చేసేసి. ఇబ్బంది ఏం లేదు. నెంబరు ఇంకా గుర్తులు చెప్పు అక్క. ఇవి తీసుకో, చేతి పని టాటూ ఫొటోస్ తీసుకో పెట్టు. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టు, నా దగ్గర వ్యాలెట్ లో ఉన్నాయి, ఇస్తాను. ఓకేనా? రిజిస్టర్ చేసే మొత్తం ఫోటోలు చేతులు చూపి. ఫోటో ఎందుకు? ఇది 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 ఈ చెయ్యి మచ్చలు ఎక్కడ? ఏం కాదు నాన్న, నేను ఉన్నా కదా, నీకు ఎందుకు భయం? అంతే కదా నా భయం, నువ్వు ఉన్నావనే భయం. నేను జస్ట్ ఒక 1 week నేను బయట కూడా వెళ్ళిపోతున్నాను. నువ్వు బిజినెస్ ఇచ్చేసి బయట మొత్తం పెద్ద కంపెనీకి నిన్ను ఓనర్ చేస్తున్నావు. నీకు 1 రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టకుండా నీకు కంపెనీ వస్తుంది నీ చేతిలోకి. నాకు తెలియకుండా నాకు ఇంకా 24 minutes ఉంది. అవును, నీతో డిస్కస్ చేస్తే నువ్వు స్టార్టింగ్ లోనే వద్దంటావు. నువ్వేం చేస్తావంటే నువ్వు ఇంటికి వెళ్ళేసి మీటింగ్ షూట్ ఉంది నువ్వు ఫస్ట్ ఈ ఆర్నమెంట్స్ అంతా తీసేసి ఆఫీస్ దగ్గర ఫార్మల్ గా ఉండాలి. ఇంకా నార్మల్ గా రెడీ చేసి మనం అక్కడికి వెళ్ళిపోదాము. యూనిఫామ్ కూడా చెప్పేసేమని వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల డెలివరీ చేస్తావు. మొత్తం మంది వచ్చేస్తాయి. అండ్ నీకు ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయద్దు. ఒకవేళ కాల్ అంటే మన బిజినెస్ లోకి జాయిన్ అవుతామని కొట్టుకొని వస్తుంటారు జనాలు. అందరినీ మనం జాయిన్ చేసుకోలేము కదా. కొద్ది రోజుల వరకు ఇదంతా ఏంటి, ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఇన్స్టా స్టోరీస్ లాంటివి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాం. మొబైల్ మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి మన సిమ్ ఉంటుంది, కంపెనీ సిమ్ ఉంటుంది, వీళ్ళ సిమ్ పర్సనల్. ఫోన్ ఎందుకు ఇస్తాం మామా? ఏం ఫోన్ కూడా ఉంది పర్సనల్ సంబంధించిన వరకు ఏది వాడకూడదు. ఓన్లీ ల్యాండ్ లైన్ ఉంటుంది. ఒకవేళ నీకు జస్ట్ ల్యాండ్ లైన్ ఇస్తాం. ఒకవేళ నువ్వు కాల్ చేయాలంటే కూడా ల్యాండ్ లైన్ లో మాకు కాల్ చేయి. ఇట్లా ఇన్స్టాలో రీల్స్ అవన్నీ చేయకూడదు, తప్పు. అవన్నీ చేయకూడదు అసలు. ఇంకొకటి నేనైతే బతకలేను, ఇంకా నేను చచ్చిపోయిన. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. పంపించేక వాళ్ళ కాల్. ఎంత అన్యాయం తెలుసా? అన్ని పీక్కునేస్తున్నారు నా దగ్గర నుంచి. మళ్ళీ ఫోన్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది. ఏందో అంత భయపడిచ్చేస్తున్నారే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే. నైట్ కి వేరే షిఫ్ట్ ఉంటది, ఆ షిఫ్ట్ లో నువ్వు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరేలే.